హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు భలే ఇష్టంగా తింటారండి. నోటికి కమ్మగా కారం కారంగా భలే రుచిగా ఉంటుంది, అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే కనుక 1 కప్పు వరకు సుజీ రవ్వ అండి, తెల్ల రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వను తీసుకోండి. దానిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా దీనిని మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఆ రవ్వని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. చూస్తున్నారు కదండి, ఇలా మెత్తగా మనకి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో అయితే 1 స్పూన్ వరకు కసూరి మేతి వేసుకుంటున్నానండి. కసూరి మేతిని కాస్తంత వేడి చేసుకుంటే మనకి ఈజీగా పొడి అయిపోతుంది. నేను కాస్త వేడి చేసుకొని తీసుకున్నాను. అలా వేడి చేసుకొని తీసుకున్న కసూరి మేతిని మెత్తగా చేసేసి ఈ రవ్వ మిశ్రమంలో వేసేయండి. నేను ఈ కసూరి మేతిని ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఇలా దీన్ని కూడా వేసేసి సైడ్ని పెట్టేయండి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె వేడైనాక ఒక 1/2 స్పూన్ చొప్పున లేదా 1/2 స్పూన్ చొప్పున జీలకర్ర అలాగే వామును వేసుకోండి. నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ అయితే కనుక కచ్చాగా దంచుకున్న మిరియాల పొడిని వేసుకోండి. వేసుకొని వీటినన్నింటినీ దోరగా ఫ్రై చేసుకోండి ఈ నూనెలో. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కరెక్ట్గా 1/2 కప్పు వాటర్ తీసుకోండి. ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు. 1/2 కప్పు వాటర్ని కూడా బాగా మరిగించుకోండి. అలాగే ఈలోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా మరుగుతున్నప్పుడే 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. అలాగే ఇందులోనే రుచికి తగ్గ ఉప్పుని వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గ అంటే రవ్వకు సరిపడే ఉప్పుని ఇక్కడే వేసేసుకోవాలి. అలాగే కలర్ కోసం అయితే కనుక ఒక చిటికుడు అయితే పసుపును వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకోవద్దు, కాస్త తక్కువగానే వేసుకోండి. వేసుకొని ఇవన్నింటినీ మరోసారి బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తంగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ని అయితే ముందుగా మనం రవ్వను రెడీగా చేసి పెట్టేసుకున్నాం కదండి. ఈ రవ్వను మరోసారి బాగా కలిపేసుకొని ఈ మరిగించుకున్న నీళ్ళని తెచ్చి ఇందులో వేసేయండి. అలాగ మొత్తం వేసేసినాక పిండి అంతా బాగా కలిసే విధంగా ఫస్ట్ 1 స్పూన్తో కానీ లేదంటే గరిటెతో కానీ కలిపేసుకోండి. చేయి పెట్టి కలుపుకోవద్దు, వేడి నీళ్ళు వేసుకున్నాం కదండి. ఇలా మొత్తం ఒకసారి కలిసినాక చెయ్యి పెట్టి బాగా ఈ పిండిని అయితే కనుక రవ్వని బాగా కలిపేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళు వేయటం వల్ల రవ్వ కాస్త స్మూత్గా అవుతుందండి. ఇలా మొత్తం అంతా బాగా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా మెత్తగా వచ్చేంత వరకు కలిపేసుకోవాలి. వీడియోలో చూపిస్తూ ఉన్నాను చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి అండి. చెయ్యి ఒకవేళ కాలుతుంది అనుకుంటే జస్ట్ చెయ్యి తడి చేసుకోండి, సరిపోతుంది. ఇలా మొత్తం కాసేపు ఒక 5 మినిట్స్ మనం బాగా కలిపేసుకుంటే ఈ విధంగా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన దాన్ని మూత పెట్టేసి ఒక పావు గంట పక్కన పెట్టేస్తే రవ్వ అనేది బాగా నానుతుంది. పావు గంట తర్వాత చూస్తే చూడండి కాస్త స్టిక్కీగా అయ్యింది కదా. ఫస్ట్ కాస్త జారుగా అనిపించిన రవ్వ అంతా నానుకునేసరికి కరెక్ట్గా సరిపోద్ది. నేను చెప్పే కొలతలతో చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా పిండిని మరోసారి బాగా కలుపుకొని ఒక 2 పార్టీషన్స్గా చేసుకున్నాను. అందులో నుంచి ఒక బాల్ని తీసుకొని ఈ విధంగా చపాతీ కర్రతో అయితే రోల్ చేసుకోండి. పొడిపిండి ఏమీ జల్లాల్సిన అవసరం లేదండి, కాస్త గట్టిగానే పిండి ఉంటుంది కాబట్టి బాగా ఈజీగానే స్ప్రెడ్ అయిపోతుంది. పొడిపిండి కానీ ఆయిల్ కానీ ఏమీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇలా చపాతీ కర్రతో వీడియోలో చూపించిన విధంగా మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా దీనినైతే రోల్ చేసుకోవాలి. మరీ పల్చగా చేసుకుంటే బిస్కెట్స్ అనేవి క్రిస్పీగా రావండి. మరీ మందంగా చేసుకున్నా కానీ లావుగా అయిపోయి అసలు వేగవు. నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక ఇక్కడ సిరప్స్ పైన క్యాప్ ఇస్తారు కదండి, నేను ఇక్కడ క్యాప్ని యూజ్ చేసుకున్నాను. మీకు ఏది నచ్చితే అలా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అన్నింటినీ ఇలా బిస్కెట్స్లా కట్ చేసుకోవాలి. వీటిని కాజు బిస్కెట్స్లా చేస్తారు కదండి, స్వీట్ బిస్కెట్లో ఇలా కారంతో ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటాయి. అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. నేను ఇక్కడ ఒక వాయికి సరిపడా రెడీ చేసుకున్నాను. అలాగే ఈలోపే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నా.
ఆయిల్ వేడైనాక వేడి వేడి ఆయిల్లో ఇవి బిస్కెట్స్ని వేసేయండి. ముద్ద ముద్దలుగా వేసేసినా కానీ ఫ్రై అయినాక విడివిడిగా వచ్చేస్తాయి. ఇవి వేసినప్పుడు ఆయిల్ వేడిగా ఉండాలి. వేసేసినాక మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఇవి అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బబుల్స్ ఉన్నాయి కదండి, ఫ్రై అయినాక ఈ బబుల్స్ అన్నీ చల్లగా అయిపోతాయి. ఆ టైంలో మనము వీటిని తీసేసుకోవాలి. మరి కలర్ ఎక్కువ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకండి. బయటకు వచ్చినాక మరి కాస్త కలర్ వస్తాయి కాబట్టి కాస్త లైట్ కలర్ మారినప్పుడు తీసేసుకోండి, బాగుంటుంది. ఈ విధంగా బిస్కెట్స్ రెడీ అయినప్పుడు తీసుకుంటే బయటకు వచ్చాక మరి కాస్త కలర్ వస్తుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతాయి. ఇవన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసుకోండి. నెక్స్ట్ సేమ్ అదే విధంగా నెక్స్ట్ వాయి కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకున్నాక మీకు చూపిస్తాను. ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నానండి. ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక 8 టైర్ కంటైనర్ బాక్స్లో పెట్టేసుకుంటే 15 డేస్ వరకు స్టోర్ ఉంటాయి. చాలా క్రిస్పీగా ఉంటాయి, అలాగే రుచిగా ఉంటాయి. ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.